అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. మనం అనుకున్న విధంగానే మళ్ళీ అఘోరి మాత పోలీస్ స్టేషన్ దగ్గర హల్చల్. అది నెన్నెల్ పోలీస్ స్టేషన్ దగ్గర. ఎందుకు నెన్నెల్ పోలీస్ స్టేషన్ వచ్చింది, ఏంది అసలు విషయం ఏందో తెలుసుకుందాం. అమ్మ, ఏంటి నెన్నెల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఏంది పని, ఏంటి? నేను కేసు పెట్టడానికి వచ్చాను నాన్న. ఎవరైతే అనిల్ బేరా అని గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి ఉన్నాడో ఆయన మీద, ఎందుకంటే నా గురించి, నా వ్యక్తిగత గురించి, అఘోరి సాధన గురించి మాట్లాడేంత హక్కు ఆయనకు లేదు. ఆ సాధన గురించి ఆయన తెలియదు, ఎందుకంటే సాధారణ మనిషి. నేను దాని మీద కూడా నేను బేస్ చేసి నేను కేసు వేయడానికి రాలేదు. నేను ప్రత్యేకంగా వచ్చింది ఆయన మీద కేసు పెట్టడానికి వచ్చాను. ఆయన నన్ను నా బాడీ సేవింగ్ గురించి మాట్లాడుతూ, నా జెండర్ని బేస్ చేసుకొని మాట్లాడుతూ దీని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టే నేను నా వంతుగా నా మండలకు చెందిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చాను. అది తల్లిదండ్రులకు సంబంధించిన అంశంలో కూడా అనిల్ బేరా కొంత కామెంట్ చేసిన పరిస్థితి, చాలా పెద్ద కామెంట్స్. ఏంటి అసలు ఎందుకు పదే పదే అమ్మవారిని అదే చెప్తున్నా నాన్న. అక్కడ కాంట్రవర్సీస్ జరిగినాయి. అతను ఒకరికి బినామీ, దట్ ఈస్ నేమ్ ఈజ్ రాజేష్ నాథ్ అఘోరా. నేను ఎప్పుడైతే ఆడపిల్లల సమస్యల గురించి వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను పోరాడడం స్టార్ట్ చేశానో, ప్రశ్నించడం, డైరెక్ట్ అతని గురునిలయానికి వెళ్ళి ప్రశ్నించడం స్టార్ట్ చేశానో, అతని బినామీ అయిన అనిల్ బేరా, అతని బినామీ రాజేష్ నాథ్ బినామీయే అనిల్ బేరా. అందుకనే ఆయన రాకుండా మీడియా ముందుకు కాదు, ఇంకెక్కడికి బయటికి కూడా వెళ్ళలే. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, ఒక్కసారి వచ్చన్నా ఒక మాట అన్నా చెప్పాలి. ఇది కాదు, నేను ఇది చేయలేదని ఎక్స్ప్లెయిన్ అన్నా ఇచ్చుకోవాలి. ఎందుకు ఇచ్చుకుంటలేరు? అందుకే ఆయన రాకుండా ముఖం తెలియని వాళ్ళని, ఆయనకు నాకు ముఖ పరిచయం కూడా లేదు, ఈయనని బయట పెట్టి నన్ను తిట్టించడం, అసభ్యకరంగా వీడియో కాల్ చేయడం, 9 గంటల నుండి నైట్ 2-3 వరకు అసభ్యకరంగా. ఎవరమ్మా ఇట్లా, అంటే ఎవరు ఇట్లా చేస్తున్నా? అంటే అనిల్ బేరానే చేస్తుండ్రా, లేదంటే వేరే రాజేష్ నాథ్ అనిల్ బేరాతో చేపిస్తుండు. ఇది 100%. నా దగ్గర కొన్ని చాటింగ్లు కూడా ఉన్నాయి, తర్వాత మీకు పంపించేస్తాను. అనిల్ బేరానే కావాలని చేస్తలేడు. రాజేష్ నాథ్ ఏదైతే చెప్తాడో అనిల్ బేరా అది చేస్తాడు. మీరు పదే పదే అంటే ధర్మం గురించి మాట్లాడుతున్నారు, ఒక సిస్టమ్ మీద మీరున్నారు. ఎందుకు వీళ్ళందరూ మీ వెనక పడ్డారమ్మా? అంటే ఈ అంటే నానా, నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి దోచుకోవట్లేదు. అవును, ముందు నుంచి కూడా అదే చెప్తున్నారు. ఆర్టీవీ సాక్షిగా ఒకటే మాట, నన్ను నమ్మని నేను ఎవరిని చెప్తలేను, నన్ను ఫాలో కమ్మని చెప్తలేను, నాది నేను నా లైన్లో నేనున్నాను అంటున్నారు. మీరు ఏదైనా ఉంటే తప్పు జరిగితే దాన్ని అదే ఇక్కడ ఎవరైతే ఆయన డబ్బులు వేల కోట్లు సంపాదించుకుంటారు, నేను దాని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. ఆయన ఎవరినైతే కొంతమంది ఆడపిల్లల శీలాలతో ఆడుకున్నాడో వాళ్ళ గురించి నేను పోరాడుతున్నాను. నేను ముందు నుండి అదే చెప్పిన, ధర్మం, స్త్రీలు, గో సంరక్షణ, వీటి గురించే నేను వచ్చాను, వాటి గురించే నేను పోరాడతానని చెప్పాను. వైజాగ్ అమ్మాయి ఉంది, భీమవరం అమ్మాయి, కాకినాడ అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి, ఇలా చాలామంది అమ్మాయిలు వేధింపబడ్డారు, విత్ ప్రూఫ్స్తో ఉన్నాయి. అందుకనే నేను వెళ్ళి డైరెక్ట్ ప్రశ్నించాను. అది వాళ్ళకి నచ్చలేదు. డైరెక్ట్ ఆయన వచ్చి అతను పోరాడంత లేదు, నేను డైరెక్ట్ వెళ్ళాను కాబట్టి. అది వాళ్ళ బినామీల చేత నన్ను ఇలా ఫోకస్ చేపిస్తుండే. ఇంకా రోజు ఒకటి ట్రోలింగ్లో ఏదో ఒకటి అనడం. ఇప్పుడు నా జెండర్ని బేస్ చేసుకునే మాట్లాడే అంత అర్హత ఆయనకి ఏముంది? దాని మీద కూడా కఠిన చర్యలు ఉంటాయి తెలుసా. ఎవరిని కూడా జెండర్ మీద మాట్లాడే హక్కు ఎవరికి రైట్స్ లేవు, అవమానించకూడదు. అవునా కదా? అవును. నా బాడీ సేవింగ్ మీద మాట్లాడే హక్కు లేదు, మరి ఎందుకు మాట్లాడుతాం? అంత ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా అంటే ఆయనకు అంత ఏంటిది? దాని మీద నేను కేసు వేయడానికి వచ్చాను, వేశాను కూడా. ఏందమ్మా అంటే ఎస్ఐ ఏమన్నాడు, ఆ కంప్లైంట్లో ఏం రాసిండ్రు, ఏంటి అసలు? అదే ఇది ఏదైతే అతను నాకు తిట్టాడో, ఏమేమైతే అన్నాడో అదంతా రాసి నేను ఇచ్చాను. వారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, రిసీవ్డ్ కాపీ ఇస్తున్నారు. అది తీసుకొని నేను మళ్ళీ రిటర్న్ బయలుదేరుతాను. ఏంటమ్మా అంటే మీరు ఇంత సర్వీస్ మీన్స్ ఒక పోరాటం చేసినట్టు చేస్తున్నారు. ఎక్కడ చూసినా కనీసం మీకు తిననీయకుండా భక్తులు వచ్చి మీ మీద పడిపోతున్నారు రకరకాలుగా. మరో పక్క మీకు ఏదో రకంగా తెలియకుండానే మాటల దాడి జరుగుతుంది. దీన్ని మీరు ఎట్లా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లా ఈ ఆన్సరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? అంటే మీరు ఫస్ట్ నుండి నన్ను చూస్తున్నారు. అవును, ఫస్ట్ అఘోరికి ఇప్పుడు అఘోరికి చాలా నేను అదే అడగబోతున్నా. అమ్మ ఏంటి వెంటనే చేంజెస్ వచ్చినాయి? అప్పుడు అగ్రెసివ్గా ఉన్న అఘోరి మాత ఇప్పుడు నవ్వుతూ మాట్లాడుతుంది. చాలా పెద్ద ప్రణాళికతో వచ్చాను.
ధర్మం గురించి, ఆడపిల్లల గురించి, గో సంరక్షణ గురించి నా ప్రణాళిక, నా వెనకాల చాలా పెద్ద వ్యవస్థను తయారు చేస్తున్నాను. ముఖ్యంగా ఆడపిల్లలకు దీక్షనిచ్చి సాధన నేర్పించి ఆడపిల్లలతోనే పెద్ద పోరాటం చేయబోతున్నాను. అంటే అఘోరి మాత పంతం మారింది, తర్వాత ఉద్యమ దిశ కూడా మారిందని అనుకోవచ్చా? అంతే కదా నాన్న, ఏదైనా సామరస్యంగా చట్టబద్ధంగా అదే గట్టిగా పోరాడతాం. అదే అంటే కానీ ఇంకోటి కూడా ఇక్కడ ఏంటంటే, దయచేసి ఎవరైనా సరే ప్రజలైనా, సనాతన బంధువులైనా, హిందూ బంధువులకు కూడా నేను ఇదే చెప్తున్నాను. ఎక్కడన్నా నా కారు కనబడితే రండి, ఆశీర్వదించుకోండి, ఫోటోలు అడగండి, ఇస్తాను. నేను పడుకున్నప్పుడు మీరు డోర్లు కొట్టి అలా నన్ను కొద్దిగా డిస్టర్బ్ చేయకండి. అప్పుడు నేను కొద్దిగా డిస్టర్బ్ అవుతాను, మీ వల్లనే అవుతాను, నా ఇచ్చి నేను కాను. మీరు డిస్టర్బ్ చేస్తే నేను డిస్టర్బ్ అవుతాను. అప్పుడేమన్నా వాళ్ళు అనడం నేను అనడం వాగ్దానం అవుతుంది. ఇంకా అమ్మ ఇప్పుడు అడుగుతున్నాను ఏమనుకోకండి, నిండుగా ఒక అమ్మవారి లాగా డ్రెస్ చేసుకున్నారు, మంచి చీర కట్టుకున్నారు, ఏంటి అంటే ఈ మార్పులు ఈ అన్నిటికీ అంటే అమ్మ ఎందుకు అంటే నాన్న, నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉంటాను, ఓకేనా? నేను ఫస్ట్లో మీకు ఎలా కనబడ్డానో అది ఒక రూపం, అది అలాగే కనబడుతుంటుంది, అక్కడక్కడ కనిపిస్తుంటుంది. మళ్ళీ తర్వాత నల్ల దుస్తుతో మీరు చూశారు, అది వస్తుంది. ఇది ఎక్కడ ఉండాలో ఇలా కట్టుబొట్టుతో అలా ఉంటాను. ఎక్కడ ఏ ప్రాంతానికి, ఎక్కడ ఏ గుడికైనా సరే దానికి తగ్గట్టుగా నేను నడుచుకుంటున్నాను. అమ్మ నాన్నలను కూడా అన్న విషయం కొద్దిగా ఒక జర్నలిస్ట్గా నన్ను కూడా కలిసివేసింది. ఇటువంటి అంశంలో సీరియస్గా అఘోరీలతో చర్చించే ప్రయత్నం ఏమైనా జరిగిందమ్మా? నేను డైరెక్ట్ చెప్తున్నాను, ఫస్ట్ చట్టాలతోనే నేను నడుస్తున్నాను. అక్కడక్కడ నేను కేసులు పెట్టి వస్తున్నాను. ఆయన ఏదైతే వీడియో పెడుతుండో దానికి నాకు ఎక్కడైతే నేను నియర్ బైలో, నేను ఎప్పుడు ఏ ప్రాంతాల్లో ఉంటానో నాకు తెలియదు. ఇప్పుడు గుజరాత్ ఉంటే గుజరాత్ పోలీస్ స్టేషన్లో పోయి పెట్టిస్తాను. ఇండియాలో ఎక్కడైనా కేసు పెట్టచ్చు, ఒకటే చోట లేదు. ఆయన వీడియో పెట్టంగానే నేను ఎక్కడో ఒక చోట కేసు పెడతాను. అది చదువు ఫస్ట్ చట్టబద్ధంగా వెళ్తున్నాను. ఒకవేళ చట్టాలు కూడా దీనికి న్యాయం చేయకపోతే అఘోరి అమ్మ ద బ్యాక్ ఈజ్ అదే కంప్లీట్ చేంజెస్ జరుగుతున్నాయి. అంటే దశల వారీగా ఇప్పుడు అంతా కూడా భారత రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు ఫాలో అవుతున్నారు. భారత రాజ్యాంగంలో నిబంధనలు ఫాలో అవుతున్నారు. ఎవరన్నా అనగానే పోలీస్ స్టేషన్ పోతున్నారు, కంప్లైంట్ ఇస్తున్నారు. ఎవరన్నా ఏదన్నా అంటే నేరుగా చట్టం తన పని తను చేస్తారు, నేను న్యాయపరంగా ఫైట్ చేస్తాను, ఎవరిని వదిలిపెట్టను అంటారు. ఏంటమ్మా ఇంత ఓపిక? నేను అప్పుడు చూసిన అఘోరి అమ్మకు నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అదే నాన్న నేను అంటున్నా, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎలా మార్పు అనేది కాదు, నాలో ఏం మార్పు రాలే. నేను అగ్రెసివ్నెస్ని నేను బయటికి పెడతలేను అంతే. బయట పెట్టడం వల్ల పాపం అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికే ఇలా బ్లేమ్ అవుతున్నారు. అందులో ఏంటంటే ఇంకా నేను ఎప్పుడు ఇలాగే ఉండాలి, తప్పదు కదా, నేను అలాగే ఉండాలి. కానీ నేను వాళ్ళ గురించి మారాను, వాళ్ళ గురించి ప్రత్యేకంగా సరే వీళ్ళు మారితేనే మేము ఆమెకు మంచిగా అది ఇస్తా అన్నారు కదా, నాకు ఇవ్వకున్నా పర్లేగా నేను ఉన్నాను, చూసుకోండి. నా దగ్గరికి రావద్దు దయచేసి, మీ బతుకులు మీరు బతకండి, నా బతుకులు నేను ఒక 2 క్వశ్చన్లు అడుగుతానమ్మా. మీకు ఇబ్బంది కలిగాను, ఎక్కడ మనం కాంట్రవర్సీ పోవద్దు, మీ లైన్లోనే. ఇప్పుడు అంతా పంతం మార్చింది అమ్మ, శాంతియుతంగా గ్రాడ్యుయేషను బీటెక్ చదువుతున్న విద్యార్థులను అమ్మవారిగా తయారు చేసి ఏం చేద్దామని ఇట్లా తయారు చేస్తున్నారు? అంటే ఈ అన్నిటికంటే పవర్ఫుల్లే ఒక తల్లి రూపం. అటువంటి మీరు ఎక్కువగా చదువుకున్న వాళ్ళను ఇంతకుముందే నేను మీ ఇంటర్వ్యూ చూసిన, ఓకే, అది మా ఆర్టీవీలో. ఏంటమ్మా ఏంది నేను చెప్తున్నా, ఎందుకు ఇంటికొక ఆడపిల్ల అఘోరి కావాలి, ఇంటికొక ఆడపిల్ల అఘోరి అయి వాళ్ళ కుటుంబాలను వాళ్ళు కాపాడుకోవాలి. ఎవరో పక్కింటోళ్ళు వస్తారో, ఇంకొకరు అన్నలు వస్తారో, సొంత తోబుట్టు అన్ననే కాపాడలేడు. అందుకే వాళ్ళ కుటుంబాలను కాపాడుకుంటే చాలు, ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడితే చాలు. ఆ సంకల్పంతోనే ఆడపిల్లలకు దీక్ష ఇవ్వడం జరుగుతుంది. ఎట్లుందమ్మా ఆ దీక్షలో రెస్పాన్స్ ఎట్లుంది? ఇప్పటి వరకు కొంతమంది వస్తున్నారు, ఇప్పుడే కదా స్టార్ట్, మెల్లగా మీకే తెలుసు, ప్రయాణం చేస్తుంటారు. ఒక బీటెక్ సిస్టర్ను కూడా మీరు సాధకురాలుగా తయారు చేస్తున్నారు. అదే ఒకసారి మన కెమెరామెన్ సాయంతో చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఎట్లా బాగుందా? అంటే మీరు రెగ్యులర్గా అమ్మవారితో తిరుగుతున్నారు, మేమైతే అమ్మవారితో తిట్లు పడ్డాము, నవ్వినాము, లాస్ట్కు దివ్యను తీసుకొని పోయినాం. ఎట్లుంది మీరు రెగ్యులర్గా తిరుగుతుంది కదా, ఏంది యాక్చువల్గా అయితే అమ్మని కదిలిస్తేనే కోపం వస్తుంది. అంటే తినేటప్పుడు కానీ లేదా పడుకున్నప్పుడు డోర్స్ కొట్టి అలా చేయడం అది న్యాయం కాదు. అంటే వాళ్ళకైనా వాళ్ళు నిద్రపోతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి ఎంత కోపం వస్తుందో, ఆమె తిరిగి పోరాటం చేసి వచ్చి 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి ఆమెకి ఉంటుంది కదా.
24 అవర్స్ డ్రైవింగ్ చేయాలంటే అవ్వదు. సో అలా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు దయచేసి నేను భక్తులకు చెప్తున్నాను, డిస్టర్బ్ చేయకండి. ఒక గంట వెయిట్ చేయండి, లేదా అమ్మని అడిగి పర్మిషన్ తీసుకొని మీరు వెళ్ళండి. అంతేగాని దయచేసి అమ్మని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. సో ఇప్పుడైతే నేను అమ్మతో నడుస్తున్నాను. జీవితాంతం అమ్మకి వెనకమాలే అమ్మ బాటలోనే నడుస్తాను. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో నాకెందుకో అమ్మ దగ్గర ఉండిపోవాలనిపించింది. ఇది నా ఒక్కదాని నిర్ణయం కాదు, మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఒప్పుకున్నాకే, మా ఫ్యామిలీ ఇష్టపడితేనే నేను అమ్మ వెనకమాల తోడుగా అలాగా నుంచున్నాను. సిస్టర్ నేను అడుగుతున్నానని మీరేమనుకోవద్దు. ఈ ఉద్యమం చాలా పెద్ద ఉద్యమం. సనాతన ధర్మం పేరుతో ఒక సిస్టమ్ను ఫాలో అవుతున్న అమ్మవారి వెనుక ఉండగలుగుతారా? మధ్యలోనే వదిలిపెట్టి? ఆడ పులిలాగా ఉంటాను, ఖచ్చితంగా ఆడ పులిలాగా ఉంటాను. అఘోరి అమ్మ తయారు చేస్తుందంటే ఆడ పులే కావాలి. అయితే వాస్తవంగా నాకు కొద్దిగా సంతోషకరమైన విషయం ఏంటంటే, మా ప్రాంతం నుంచి ఒక అఘోరమ్మ, మళ్ళీ ఇంకో లేడీ అఘోరిని తయారు చేసే కార్యక్రమం మొదలైంది. అంటే ఒక వ్యవస్థను తయారు చేయడానికే అమ్మవారి రూపం దాల్చి వచ్చాను. ఏంటి తయారు చేయడానికే, చేసి ఒకటేసారి ఒక 100 మంది కదులుతుంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తా ఇప్పుడు. అంటే ఏందమ్మా, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అఘోరి మాత సైన్యం ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అఘోరి మాత సైన్యం ఉండాలి. అది నా ప్రణాళిక. ఒక విషయం చెప్పండి రా, డే 1 నుంచి మీరు అమ్మతో ఉంటున్నారు, మొన్నటి నుండి 3 రోజులు 4 రోజులు 5 రోజులు, ఎట్లుంది అమ్మ లైన్, ఎట్లుంది మాట్లాడడం, ఎట్లుంది పూజలు, ఎట్లున్నాయి? ఇవన్నీ చూసి ఏమన్నా భయం అనిపిస్తుందా? భయపడితే ఇంత దూరం వచ్చేదాన్ని కాదేమో, భయపడలేదు. సో అది నా బాధ్యత అన్నట్టు తీసుకున్నాను, అంతే. అంటే అమ్మ 2 అవతారాలు మారి ఒక రకంగా త్యాగం చేసి, ఇంత త్యాగం బహుశా జరగకపోవచ్చు. అటువంటిది మీరైతే నిండుగా మళ్ళీ అమ్మవారి ఆ లైన్లో పోదాం అనుకుంటున్నారు. ఏంటి ఈ అంశంలో అమ్మ ఏమన్నా మీతో డిస్కషన్ చేసిందా? డిస్కషన్ అంటే నేనే అమ్మని అడిగాను. అంటే కొంతమంది ద్వారా అమ్మ నెంబర్ నా దగ్గరికి వచ్చింది. సో నెంబర్ తీసుకుని కొన్ని, అంటే నేను ఈ జనరేషన్లో కొన్ని చూశాను కాబట్టి అమ్మని పర్మిషన్ అడిగి, అమ్మ మీతో ఇలా వద్దాం అనుకుంటున్నాను, నాకు అలాగ మీలాగా పోరాడాలి అనిపిస్తుంది, నేను మా ఫ్యామిలీని అడిగి వచ్చేస్తాను, తీసుకెళ్తారా అంటే, బంగారంలా రా తల్లి, నేను నీకు తోడుగా ఉంటాను, నీకేం కాకుండా నేను చూసుకుంటాను, నీ బాధ్యత మొత్తం నాది, నువ్వు వస్తానంటే అన్నారు. సో అమ్మ అంత మాట ఇచ్చాక నేను వెళ్ళకపోతే ఇంకా అమ్మ మాట పోయినట్టుంటుంది. అందుకని చెప్పి నేను అమ్మ వెనక వెళ్ళడం జరుగుతుంది. సారీ, ఏ డిస్ట్రిక్ట్ అసలు? విజయవాడ డిస్ట్రిక్ట్. ఓకే, విజయవాడ. ఇటు తెలంగాణ, అటు విజయవాడ. అంటే కనకదుర్గమ్మ వారు కూడా, కనకదుర్గమ్మ వారు కూడా లైన్లోకి వచ్చేపోతుంది, అంతేనా? త్వరలో ఇంటికొక ఆడపిల్ల రావాలని చెప్పి కోరుకుంటున్నాను. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైతే ఏడిపిస్తారో వాళ్ళని చెంప మీద కొట్టి రావాలి, తలదించుకొని ఇంట్లోకి వచ్చి ఆడవడం కాదు, అలాగా కొట్టి వాళ్ళని పొజిషన్ అప్పచెప్పి రావాలి. అదే మా పోరాటం. రైట్. అయితే అమ్మతో మాట్లాడిద్దాం మనం. అమ్మ, నాకు ఒక్క విషయం చెప్పండి, ఈ ఉద్యమం ఇంకెన్నో రోజులు ఉండబోతుంది? ఎందుకోసం మీరే ఈ ఉద్యమం చేస్తున్నారు? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, ఈ శరీరం నా ఆత్మ వేరు అయ్యేంత వరకు ఈ ప్రణాళిక, నా ఉద్యమాన్ని ఆపేది లేదు. ఓకేనా? నేను ఒకదాన్నే చేస్తున్నాను మీరు అనుకుంటున్నారు. ఎవరు అయినా సరే ఒక అడుగుతోని ఒకరే రావాలి పోరాటం చేయాలంటే. ఎందుకంటే వేరే వాళ్ళకు, ఇప్పుడు మీరున్నారు, మీకు ఆర్టీవీ, మీరు రిపోర్టర్గా చేయాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య పిల్లలు చాలా ఉంటాయి, ఇల్లుని పోషించుకోవాలి. మాకేం లేదు, మాకు ఒకటే ధర్మం, ఇదే ఉంది. ఇంకా అది తప్ప మాకేం తెలియదు కదా, అదే చేస్తున్నాం. దాని గురించి ఇంకొక విషయం అడుగుతానమ్మా. ఈ ధర్మం అంశంలో అఘోరి మాతతో బీజేపీ ఇదంతా ఆర్గనైజేషన్ చేపిస్తుంది అంటున్నారు. మీ మీద ఇటువంటి క్వశ్చన్స్ చేసేటోళ్ళకు మీరేం చెప్తారు? బీజేపీని కూడా నేను నిలదీసి అడుగుతాను. అడిగాను కూడా ఇంత మీలే చక్కగా లేరు, మీరు నా వెనకాల ఏంది ఉండేది? నేను అదే చెప్తా, నువ్వే చక్కగా లేవు, నువ్వు నా వెనకాల వచ్చి నువ్వేం పోరాడతావు? నేను డైరెక్ట్ ఇస్తున్నా కదా, నువ్వే చక్కగా ఉంటే నువ్వు నా వెనకాల వచ్చే అవసరం కూడా ఉండదు, నేను నీ వెనకాల వచ్చే అవసరం లేదు. మరి గ్రామాలలో, గ్రామీణ ప్రాంతాలలో విద్య, వైద్యం లాంటి అంశంలో రానున్న రోజులలో ఏమైనా మాట్లాడతారమ్మా? కంపల్సరీ. నా వంతుగా నేను ప్రతి ఒక్క చిన్న విలేజ్లోకి వెళ్ళి నా వంతుగా భిక్షాటన చేస్తూ ధర్మం గురించి, ఎవరైతే నా శిష్యులు ఇప్పుడు తయారు చేస్తున్నానో అందరం కలిసి భిక్షాటన చేస్తూ ధర్మం గురించి మేము చెప్తూ వస్తాం. ఆడపిల్లని ఇలా కాపాడుకోవాలని, గో సంరక్షణ ఇలా చేయాలని చెప్తూ వస్తాం. అది నేను త్వరలోనే
పెడతాను. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, మ్యాక్సిమం ఈ మధ్యకాలంలోనే ప్రతి గ్రామాన్ని పర్యటించి అక్కడికి వెళ్ళి బిగ్ షాట్ అని చేస్తూ మరి మీ సైట్లో మీ వీడియో చూసినమ్మా, నాకు చాలా ఇబ్బంది కలిగించింది. ఆ వీడియో ఏంటంటే అన్నం తిననీయకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎస్, ఏందమ్మా, ఎందుకు అంత మీరు బాధపడకుండా అదే నాన్న నేను ఇబ్బంది పడుకుంటా? ఇప్పుడు కొంతమంది అందరిని అనలేము, యువత పిల్లలు ఎలా ఏంటంటే గంజాయికి బానిస, మందుకు బానిస, వగేరకు బానిస అయి ఏం చేయాలన్న తోచక గాలికి తిరుగుతూ అమ్మ నాన్న కూడా పట్టించుకోకుండా ఉండే పిల్లలు వాళ్ళకు ఏదైతే అనిపిస్తే అదే చేస్తారు. నువ్వా నేనా భక్తురాలా స్వయంగా దేవుడు వచ్చినా కూడా పట్టించుకోరు. వాళ్ళు ఏదైతే అన్నాలో వాళ్ళకి ఏం కావాలో అది అన్నారు. ఫోటోలు ఇవ్వకపోతే అలా డోర్లు కొట్టడం, అలా చేయడం, అన్నం తినేటప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి కొన్ని. అందుకే నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఊరికే అఘోరమ్మ రియాక్ట్ అవుతుందంటే రోడ్డుపై వాళ్ళని అందరిని కొట్టుకుంటూ అయితే పోము కదా. మన దగ్గరికి వచ్చి మనల్ని ఇబ్బంది పెడితేనే మనం. ఒక పోలీస్ కానిస్టేబుల్ అంశం కూడా అందరినీ కలిచివేసింది, మిమ్మల్ని నేరుగా తీసుకుపోయి తోసేయడం ఫస్ట్లో. అదేనమ్మా, ఎందుకు? అదే అంటున్నా కానీ నాన్న, వాళ్ళకు తెలియకుండా చేసింది ఇప్పుడు అనుభవిస్తారు వాళ్ళు. శాంతియుతంగా అమ్మ ప్రజలకు ఏం చెప్తుంది? ఇంతకంటే ఎక్కువ నేను మిమ్మల్ని అడగా, ఎందుకంటే మీరు నాతో ముందే అడిగినారు ఏదైనా శాంతిగా కాంట్రవర్సీ లేకుండా. అంతే, ఏం చెప్తున్నాను కాబట్టి శాంతిగానే అడగాలి. ఏం లేదు, సనాతన బంధువులు, హిందూ బంధువులు అందరం కలిసి కట్టుగా ఒక అడుగు ముందుకేసి ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం, ఆడపిల్లలను కాపాడుకుందాం, గోమాతని కాపాడుకుందాం, అందరం కలిసిమెలిసి మన కష్టాలను మనమే తీర్చుకుంటూ హ్యాపీగా ఆనందంగా ఉందాం. 4 రోజుల జీవితం, ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు, ఆనందాన్ని వెతుక్కోండి చాలు. చివరిగా అమ్మను నాన్నను కూడా, కుటుంబ సభ్యులను కూడా మీ వల్ల కొంతమంది రకరకాల మాటలు అంటున్నారు, వాళ్ళందరికీ మీరేం చెప్తారు? ఎంతమంది ఏమనుకున్నా సరే ఏదో ఒకరోజు కర్మ అనేది ఎవరిని వదలదు, ఏదో ఒకరోజు కంపల్సరీ అనుభవిస్తారు. నేనేం శాపాలు పెట్టను, కర్మ అనేది వదలదు అంటున్నా అంతే. వాళ్ళు పూరి గుడిసెలో ఉన్నారు, నేనేం బిల్డింగ్లు కట్టియలే, కార్లు కొనియలే, బంగారు నగలు కొనియలే. అదే మీరే సాక్షి, ఏం నగలు నట్రా ఏం కొనియలే. మరి అందరిలాగా పీఠం వేసుకొని కూర్చుంటే ఈ పాటికి నేనే కొనిస్తా కదా. నాకెందుకు, నేను ఏది ఆశించకుండా ఇచ్చేస్తున్నాను, అలాగే ఉంటాను, ఇలాగే వెళ్తాను. ఇంకా మీరు ఎంతమంది ఏమన్నా అనుకొని వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ, అంతే. ఇంకా రైట్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. ఇది పరిస్థితి. కర్మణే సాధికారస్యే మహామంగళే సుఖదాచల. ఇది భగవద్గీతలో ఉన్న ఒక ప్రధానమైన అంశం. ఇదే అంశాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మనతో మాట్లాడుతూ అఘోరి మాత చెప్పిన విషయం ఇది. ఎవరిని కూడా కర్మఫలం వదిలిపెట్టదు, మీరు చేస్తున్న తప్పుకు మీరే అనుభవిస్తారని చెబుతుంది. దీంతోపాటు ఒక పెద్ద ఉద్యమాన్ని నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఆ ఉద్యమం అఘోరి మాతలను తయారు చేయడం. దీనివల్ల ఎక్కడైతే మహిళలపై జరుగుతున్న దాడి ఉందో, అన్యాయం ఉందో, రకరకాల వర్డ్స్ అని చెప్పొచ్చు, ఇలాంటి దానికి రానున్న రోజుల్లో ఒక పెద్ద విప్లవం లాగా స్టార్ట్ కాబోతుంది. దీనికి నేనే నాయకత్వం వహించబోతున్నానని ఆర్టీవీతో చెప్పింది. దీంతోపాటు తల్లిదండ్రులను కూడా ఇప్పుడున్న కొంతమంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మీరంతా కూడా ఆలోచించాలి. నా తల్లిదండ్రుల కోసం నేను ఏది చేయలేదు, వాళ్ళ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది, ఉండడానికి ఇల్లు కూడా లేదు. ముందు మనం చూపెట్టినట్టుగానే ఇప్పుడు కూడా అదే పరిస్థితి. వాళ్ళ తల్లిదండ్రులు ఒక రకంగా నిజాలు చెప్పినా ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితిలో ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఉన్నది కూడా వాస్తవం. అయితే దీన్ని కొంతమంది మాట్లాడడం, కామెంట్ చేయడాన్ని అఘోరి మాత ఈరోజు నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చింది. నెన్నెల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన అనంతరం పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉండి మనతో ఒక ఇంటర్వ్యూకి సహకరించినందుకు కూడా కృతజ్ఞతలు. ఇది ఓవరాల్ ఎపిసోడ్. ఏది ఏమైనప్పటికీ ఒక మంచి వాతావరణంలో వ్యవస్థ ఉండాలి. సనాతన ధర్మమైనా ఏ ధర్మమైనా వాస్తవాల దిక్కు ఉండాలి. దానికి నేనున్నానని అమ్మవారు అయితే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరు సుమంత రవినాయక్, ఆర్టీవీ, నెన్నెల్ పోలీస్ స్టేషన్, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.